వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి శనీశ్వర స్వామి అనగానే మనం భయపడతాం. చాలా మందికి శని అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో, మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు. కాదు, అసలు అర్ధాష్టమం, అష్టమం, ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు, అది ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు. ఇప్పుడు మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి, మేకలను కోసేసి, గారెలు వేసేసి భోజనాలు పెడతారు. ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం. వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది, మనం ఈ కోళ్ళని మేకలను కోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళని సంతోష పెట్టడం కోసం మీరు కోళ్ళని మేకలు విందు భోజనాలు మంచి మందు కిందు పెడతారు. కానీ మీకు ఏ ఏలినాటి శని ప్రభావం వలన, అర్ధాష్టమ శని ప్రభావం వలన, లేకపోతే అష్టమ శని ప్రభావం వలన పెరాలసిస్ వచ్చినా, లేకపోతే పోలీస్ స్టేషన్లో పడినా, కోర్టు కేసుల్లో వచ్చినా ఈ బంధువులు రారు అని చెప్పడమే ఈ ఏలినాటి శని సమయాల్లో ఈ శనీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం. మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీలకు డొమ్మాలు కొట్టి పిల్లల సినిమాలకి, అలాగే చదువుకోండిరా బాబు అని పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్తో తిరగడాలు, ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచ్లు తయారైనవి, ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరికీ కూడా ఈ స్నేహితులు నీకు అక్కరకు రాదు అని చెప్పడమే శనీశ్వరుడు యొక్క డ్యూటీ ఈ సమయాల్లో. మరి మిగతా టైముల్లో ఏమండి, ఆ మాకు అర్ధాష్టమం లేదు, అష్టమం లేదు, ఏలినాటి శని లేదు, మిగతా టైముల్లో శని ఇబ్బంది పెట్టడా అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు. అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్రమశిక్షణ నేర్పిస్తాడు. మీరు ఎందుకంటే శనీశ్వరుడు అంటారు? మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడంతే. అంటే మీరు పూర్వజన్మలో జన్మ పరంపరలో 84 లక్షల జన్మలు ఎత్తొచ్చారు. ఆ జన్మల్లో పాపాలు చేశారు, ఇస్తున్నాడు కష్టాలు. సుఖాలు చేశారు, ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు, శుభాలు చేస్తే, మంచి పనులు చేస్తే. అది అంతేగాని శనీశ్వరుడిని ముట్టుకోకూడదు. శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు. నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలను ముట్టుకోవద్దు. తర్వాత ఈ యొక్క శనీశ్వరుడు కాలు కడిగేసుకోండి అభిషేకం చేసిన తర్వాత. శనీశ్వరుడికి అక్కడ మందపల్లిలో అయితే ఇంకా దారుణంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి, నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం. ఎవర్రా మీరు అంత పండితులరా, బోకునా కొడకల్లారా? ఇదిరా మీరు శనీశ్వరుడు గురించి చెప్పేది? ప్రజలకు ఎలాగూ బుద్ధి లేదు, పామరులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి. అంటే మిమ్మల్ని గౌరవించాలా? మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనీశ్వరుడిని అవమానిస్తున్నారు. శనీశ్వరుడు ఏమన్నా అంటరాని వాడు అనుకుంటున్నారా మీరు? మీరు తప్పులు చేసి, మీరు పోకు పనులు చేసి, మీరు వెధవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శనీశ్వరుడు దేవుడు చేయలేదు. ఏంట్రా, దేవాలయాలకు వెళ్ళిపోతే అయిపోద్దా? ఎవడెళ్ళమన్నాడు అసలు దేవాలయాలకు మిమ్మల్ని? దేవాలయాలు ఎందుకు పెట్టారు? మత ఐక్యత కోసం, కుల ఐక్యత కోసం. ఓ పంతులు గారు బతుకుతాడు, బయట ఉన్న చెప్పుల స్టాండ్ వాళ్ళు బతుకుతారు, పూల షాపులు బతుకుతారు. ఇందుకే పెట్టారు మీకు. అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది చెప్పాలి. అబ్బో, గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, షర్ట్ ఇప్పేసి మళ్ళీ ఎక్స్ట్రాలు షర్ట్ ఇప్పేసి ప్రదక్షిణాలు. దాన్ని నేను కూడా చెప్పాను. కానీ ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి, బాడీ పర్సీవ్ చేసుకుంటుంది, బాడీ తీసుకుంటుంది, నెగిటివ్ పోతుంది, పాజిటివ్ వచ్చేస్తుంది. చెప్తాను, అది డ్యూటీ అది. అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు. పంతులు బతుకుతాడు, ఈ అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని పెడతారు దేవాలయం. అక్కడికి వెళితే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు ఏంటంటే స్పెషల్గా ఉండాలా, యునిక్గా ఉండాలని శనీశ్వరుని ముట్టుకోకు, శనీశ్వరుని అక్కడే బట్టలు వదిలేసాడు. బట్టరా మీరు, మీకు వస్తుందిరా పక్షపాతం ఇలా చెప్తే.
సో బీ కేర్ఫుల్ వైల్ ప్రీచింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఏంట్రా శాస్త్రాలు? శాస్త్రాలు ఎక్కడనే? స్టూపిడ్ ఫెలోస్. సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాటించినటువంటి వాళ్ళకు కూడా మిమ్మల్ని తప్పకుండా పీడిస్తాడు. రౌరవాది నరకాలకు విసిరేయడం కాదు, అసలు ఎక్కడుండగానే చూపిస్తాడు. శనీశ్వరుడు శివుణ్ణి లెక్క చేయడు, విష్ణువుని లెక్క చేయడు, బ్రహ్మని లెక్క చేయలేదు, అండ్ ఈ ఎదిరించి పడేశాడు. అండ్ ఇట్ ఈస్ అన్ అటానమస్ ప్లానెట్. ముందే చెప్పాను నేను, ఇండిపెండెంట్ సంస్థ అది. ఎలాగైతే ఒక ఏఐసిటిఈ, ఒక యూజిసి, ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో, ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అది. సో ఎప్పటికీ ఆయన ఆన్సరబుల్ కాదు శనీశ్వరుడు. బ్రహ్మకి మిగతా గ్రహాలు నోరు మూసుకొని వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇవ్వాలి. శనీశ్వరుడికి దెర్ ఇస్ నో నెసిటీ. ఈవెన్ నవగ్రహాల నాయకుడైనటువంటి రవి కూడా వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి. అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మేటివ్ ప్లానెట్, అండ్ హీ విల్ రిఫార్మ్ ద సొసైటీ, హీ విల్ అమెండ్మెంట్ ప్లానెట్ అది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వాళ్ళు పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెండ్ చేస్తాడు ఆయన. బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు, ప్రైడ్ అహంకారం వచ్చింది. అదే అప్పుడు ఏం చేశాడు? విష్ణుమూర్తిలో దూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను, చాలా మంది దానం చేస్తారు, మంచిది అంతవరకు. మేషరాశి, ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మనకి ఏంటి మార్పులు చూద్దాం. ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు దాని ప్రభావం అనుకుంటుంది కదా, బంధువులు విరోధులు అవుతారు, ఫ్రెండ్స్ విరోధులు అవుతారు, మిమ్మల్ని అపనిందలు వాళ్ళు అవుతారు మీరు. అందువల్ల ఆడవాళ్ళతో మాట్లాడకండి. మాట్లాడే భార్యతో కూడా చక్కగా మర్యాదగా బిహేవ్ చేయండి. ఆఫీసులో వాళ్ళందరితో కూడా మంచిగా ఉండండి. ఆలోచన ప్రవృత్తి నేర్చుకోండి. ఆదాయాలు, ఇకపోతే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి మీరు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇక ఏలినాటి శని ప్రభావం వలన మనకి పూర్వజన్మ మీ యొక్క పుణ్య ప్రభావం వలన విదేశ యోగాలు ఉన్నాయి, విదేశాల్లోకి వెళ్ళి స్థిరపడతారు. ఇక వివాహాల దగ్గరికి వచ్చేసరికి మనకి 2024 సంవత్సరము 26వ సంవత్సరం మే 14 తర్వాత గురుడు మంచి బలంగా తయారవుతున్నాడు. కాబట్టి మనకి పనులు ఆలస్యంగా అవుతున్నప్పటికీ కూడా, వివాహాలు ఆలస్యంగా అవుతున్నటువంటి వాళ్ళకు కూడా వివాహాలు కుదురు ఉంటాయి అన్నమాట. ఇక సంతానం దగ్గరికి వద్దాం. సంతానము కన్సీవ్ అవుతారు, చాలా సంవత్సరాలుగా అవనటువంటి వాళ్ళంతా కూడా. అండ్ శత్రు బాధ మాత్రం చాలా అధికంగా ఉంటుంది. అంటే శత్రువులు అంటే బాహ్య శత్రువులేమో అనుకుంటారు, కాదు, బాహ్య శత్రువులు కాదు. బాహ్య శత్రువులతో పాటు అంతఃశత్రువులు, ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు, మీరు ఇవన్నీ కూడా ఉంటాయి. దీన్ని ఆసరాగా తీసుకుని నరఘోష అని చెప్తా ఉంటారు వీళ్ళు. కాబట్టి ఇతరుల మీద మీరు ఈర్షపడకండి, ఆటోమేటిక్గా వాళ్ళు మీకు ఈర్షపడరు కూడా. అనవసరమైనటువంటి విషయాల్ని మీరు వేలు పెట్టకూడదు. చక్కగా మీ యొక్క లిమిటేషన్స్ తెలుసుకోండి. ఆర్మీ వాళ్ళకి లాంగ్ లీవులు దొరకడం జరుగుతుంది. భార్యా పిల్లలకి దూరంగా వ్యాపారాలు చేసుకోవడం అనేటటువంటి ఉంటుంది. ఈ వ్యాపారం కాదు, మొత్తం ఆల్ చిన్న చితకా దగ్గర నుంచి అంబానీ వరకు అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇకపోతే బద్ధకం ఎక్కువగా ఉంటుంది, రక్త ప్రవాహం తక్కువగా ఉంటుంది, అనేకమైనటువంటి బ్రెయిన్ కి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బ్రెయిన్ ఫ్లో ఎక్కువగా మాంద్యం ఎప్పుడు వస్తుందండి? బ్లడ్ ఫ్లో తక్కువైనప్పుడు. సో ఈ విధంగా ప్రతి పని కూడా రేపు చూద్దాం అనేవాడు పరమ దరిద్రుడు అనమాట. అంటే ప్రతి ఒక్కరిని చూడండి, ఇప్పుడు అయ్యే పనిని రేపు చేద్దాం, ఎల్లుండి ఎప్పటిరా నువ్వు అసలు ఫస్ట్ రేపు అనే పదం ఎందుకు వస్తుంది అసలు నీకు? టుమారో చేద్దాం, పోస్ట్ పోన్మెంట్. అదే అన్నమాట ఈ యొక్క శనిగ్రహ ప్రభావం. బట్ పరిహారాలు ఏం చేసుకోవాలండి? ఏలినాటి శనికి మనం శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని, అనుష్ఠానాన్ని మీరు చేసుకోండి. ఆ మంత్రజపం మేము చెప్తాం, మేము ఉపదేశిస్తాం. అదేవిధంగా ఈ యొక్క దుర్గాదేవి యొక్క కవచాన్ని, అంటే దుర్గా మంత్రాన్ని కూడా ఓం శ్రీ దుర్గాయ నమః అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.